ఛానలుకి స్వాగతం. 2024వ సంవత్సరంలో తులారాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? ఆదాయం, వ్యయం, రాజ్యపూజ్యం, అవమానం ఏ విధంగా ఉంది? అలాగే ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, విద్య, వివాహం, కుటుంబం, వైవాహిక జీవితంలో వారు ఎటువంటి ఫలితాలను పొందుకోబోతున్నారు? ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది రాశి చక్రంలో 7వది. చిత్తా నక్షత్రంలోని 3-4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాలలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు. అయితే 2024వ సంవత్సరంలో ఈ తులారాశి వారి యొక్క ఆదాయం చూస్తే 2గా కనిపిస్తుంది, వ్యయం చూస్తే 8గా కనిపిస్తుంది. కాబట్టి ఆర్థిక క్రమశిక్షణ అనేది మాత్రం చాలా అవసరమనే చెప్పుకోవాలి. అలాగే రాజ్యపూజ్యం 1గా, అవమానం 5గా కనిపిస్తుంది. అయితే వ్యాపారపరంగా వీరి జీవితంలో కొన్ని ఒడిదుడుకులు, సమస్యలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి వ్యాపార విషయంలో వీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అధిక పెట్టుబడులకు ఈ సంవత్సరంలో మీరు అనుకూలమైన సమయం కోసం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అక్టోబర్ మాసం మీకు అధిక పెట్టుబడులకు అనుకూలమైన సమయంగా పరిగణించబడుతుంది. కాబట్టి అధిక పెట్టుబడులు పెట్టాలి అనుకున్నవారు, వ్యాపారాన్ని విస్తరించాలి అనుకున్నవారు అక్టోబర్ మాసంలో ఈ పని చేసినట్లయితే ఖచ్చితంగా శుభ ఫలితాలైతే మీరు పొందుకుంటారు. అలాగే భాగస్వాములతో ఉన్నటువంటి విభేదాలు కూడా తొలగిపోతాయనే చెప్పుకోవాలి. మీ వ్యాపార జీవితంలో మీరు ఇటువంటి సమస్యలను అధిగమించడానికి మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కానీ అనుభవజ్ఞులతో చర్చించి నిర్ణయం తీసుకోవటం అనేది చాలా ఉత్తమం. ఇక ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే ప్రమోషన్ కి సంబంధించి, ఆర్థిక పెరుగుదలకు సంబంధించి ఖచ్చితంగా ఈ సంవత్సరంలో మీరు శుభ ఫలితాలైతే పొందుకుంటారు. ముఖ్యంగా మార్చి మాసం తర్వాత దీనికి సంబంధించి మీరు శుభవార్త వినే పరిస్థితులైతే కనిపిస్తున్నాయి. ఇక ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఈ తులారాశి జాతకులకు అంతకుముందున్నటువంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి కొంత ఉపశమనాన్ని, ఊరటనైతే మీరు పొందుకోబోతున్నారనే చెప్పుకోవాలి. ఆరోగ్య విషయంలో చిన్న చిన్న సమస్యలు మినహా పెద్దగా ఆందోళన చెందాల్సిన పరిస్థితులేవి ఈ యొక్క 2024వ సంవత్సరంలో తులారాశి వారికి కనిపించటం లేదు. అలాగే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క విద్యా జీవితం సాఫీగా సాగిపోతుంది. కానీ అనుకున్న లక్ష్యాలను రీచ్ కావటానికి, మంచి ఫలితాలను పొందుకోటానికి వారు అధికంగా శ్రమపడవలసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇక వివాహం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఈ సంవత్సరంలో ఖచ్చితంగా వివాహం జరుగుతుంది. అలాగే మీ వైవాహిక జీవితం కూడా సాఫీగా సాగిపోతుంది. విభేదాల కారణంగా దూరంగా ఉంటున్న భార్యాభర్తలు కూడా ఈ సంవత్సరంలో కలిసిపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాకపోతే చిన్న చిన్న గొడవలు జరుగుతాయి. వాటి గురించి కూడా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే మీ కుటుంబం అంతా కూడా చిన్న భిన్నమయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉన్నప్పటికీ చిన్న చిన్న తలనొప్పులు మీ యొక్క జీవితంలో ఈ యొక్క 2024వ సంవత్సరంలో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా తోబుట్టువులతో, అలాగే మీ తల్లిదండ్రులతో, మీ యొక్క జీవిత భాగస్వామితో కొన్ని సందర్భాల్లో గొడవలు తారాస్థాయికి చేరుకునే ప్రమాదం కూడా ఈ 2024వ సంవత్సరంలో కనిపిస్తుంది. ముఖ్యంగా జూలై మాసం తర్వాత ఇటువంటి ప్రతికూలతలైతే మీ యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ విషయాల్లో అతి జాగ్రత్త అనేది మీకు చాలా అవసరమనే చెప్పుకోవాలి. ఈ విధంగా అన్ని అంశాల్లో మిశ్రమ ఫలితాలైతే కనిపిస్తున్నాయి. ఆర్థికంగా కూడా గణనీయమైన పురోగతిని చూస్తారు. ఆదాయం కంటే వ్యయం అధికంగా కనిపిస్తుంది. కాబట్టి క్రమశిక్షణతో డబ్బును ఖర్చు చేయాలి. డబ్బు ఖర్చు చేసే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే ఎటువంటి పరిస్థితులు వచ్చినా కానీ డబ్బు ఒకరి నుండి అప్పుగా తీసుకోవాల్సిన పరిస్థితి రాదు. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ విధంగా తులారాశి వారి యొక్క గోచార ఫలితాలు 2024వ సంవత్సరంలో మిశ్రమంగా కనిపిస్తున్నాయనే చెప్పుకోవాలి. హనుమాన్ చాలీసా పఠించటం, విష్ణు ఆరాధన, శివారాధన, అలాగే దాన ధర్మాలు చేయటం వల్ల మీరు మీ జీవితంలో ఎన్నో రకాల శుభ ఫలితాలనైతే పొందుకుంటారు. అలాగే నిత్యం శివనామ స్మరణలో మీకు వీలైనంత సమయాన్ని గడిపినట్లయితే ఆ శివ భగవానుడి ఆశీస్సులతో మీరు మరింత పురోగతి సాధిస్తారనే చెప్పుకోవాలి. చూశారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.